We have to do lots for our coaches అండి. మన కోచెస్ ఎస్పెషలీ స్టేట్ కోచెస్కి కాంట్రాక్ట్ బేసిస్ జాబ్ ఇస్తున్నారు. వీ హ్యావ్ టు గివ్ దెమ్ పర్మనెంట్ జాబ్స్. వాళ్ళని సెక్యూర్ చేయాలి, వాళ్ళ వెల్ఫేర్ గురించి కూడా మనం ఆలోచించాలి. దెన్ డెఫినెట్లీ వీ విల్ హ్యావ్ గుడ్ అథ్లీట్స్ ఇన్ ఫ్యూచర్. ఓకే, అంటే స్పోర్ట్స్ కి డెవలప్మెంట్ కోసం ఏ విధమైనటువంటి సజెషన్స్ చేశారు? ప్రతి క్వశ్చన్ స్పోర్ట్స్ రిలేటెడ్ ఫస్ట్ స్టార్ట్స్ విత్ కోచ్ ఓన్లీ అండి. మంచి కోచ్ ని మనం సరిగ్గా చూసుకోకపోతే ఐ డోంట్ థింక్ మంచి అథ్లీట్ వస్తారని. ఓకే, అంటే స్పోర్ట్స్ ని ఇంకా ఎంకరేజ్ చేయాలి, స్పోర్ట్స్ మెన్ ఎంకరేజ్ చేయాలి అని అంటే దానికి కూడా మీకు కోచే ఇంపార్టెంట్ అండి. కోచే వెళ్ళి అన్ని టాలెంట్ ని స్కౌట్ చేస్తారు. ప్రతి క్వశ్చన్ స్పోర్ట్స్ రిలేటెడ్ కి ఫస్ట్ ఆన్సర్ విల్ బి కోచ్ అండి. సో మనం కోచ్ నే ఫస్ట్ అడ్రస్ చేయాలి, దాని తర్వాత ఎవ్రీథింగ్. రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితి ఉంది, కోచెస్ లేరు కదా, కోచెస్ లేరు అండ్ కోచెస్ ఉన్నారంటే కూడా వీఆర్ నాట్ గివింగ్ దెమ్ ద ఇంపార్టెన్స్. అలా ఏదో జాబ్ చేసినట్టు చేస్తున్నారు. Coaches contribute a lot more. After parents, it is the coaches who sacrifice their families for an athlete. Okay. So you have to coach ante guru teacher andi. Inka I think I don't need to. Oka meeru school lo teacher ni enta importance istaru, coach ni alage chudali, because they are the ones who are guiding us in our lives. Okay, alanti marpulu deen nundi sabbe nundi I hope that they do that. We have to do lots for our coaches అండి. మన కోచెస్ ఎస్పెషలీ స్టేట్ కోచెస్కి కాంట్రాక్ట్ బేసిస్ జాబ్ ఇస్తున్నారు.